నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా ఆదిపురుష్ చిత్రాన్ని రూపొందిస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి ఆదిపురుష్ మూవీపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. అయితే ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు డివైడ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ ఎలా ఉంది? రాముడిగా ప్రభాస్ లుక్ ఎలా ఉంది? అసలు ఆదిపురుష్ ట్రైలర్ గురించి రియల్ టాక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే వాటి మిడ్ డే డిబేట్. గతంలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయినప్పుడు రాముడి పాత్రకు సంబంధించి, వేషధారణకు సంబంధించి, రావణాసురుడి క్యారెక్టరైజేషన్కి సంబంధించి చాలా వరకు విమర్శలు వచ్చాయి. అలాగే 500 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మిస్తున్నటువంటి చిత్రానికి తగినటువంటి గ్రాఫిక్స్ ఏనా అవి అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రభాస్ ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు అనేటువంటి రీతిలో కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపించాయి. టీజర్ రిలీజ్ అవ్వగానే ఇమ్మీడియట్గా వచ్చినటువంటి టాక్ అయితే డివైడ్గా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ దానికి కొన్ని కట్స్ కావచ్చు, ఇతరత్ర కొన్ని తుది మెరుగులు దిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నా అనేటువంటి మాట అయితే చెప్పారు. టీజర్కి ట్రైలర్కి ఎలాంటి తేడా లేదు, పెద్దగా ఉన్నటువంటి డిఫరెన్సెస్ అయితే లేదు. స్వల్ప మార్పులతో మాత్రమే రిలీజ్ చేశారు. కానీ కొన్ని వేరే చిత్రాలతో, హనుమాన్ అనేటువంటి టాలీవుడ్ సినిమా, దాంతో కూడా కొన్ని పోలికలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రాఫిక్స్ విషయంలో ఎందుకు ఇటువంటి తప్పు చేశారు అనేటువంటి మాట అయితే ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఎటువంటి టీజర్కి ట్రైలర్కి అలాగే థియేటర్లో చిత్రం ప్రదర్శితమయ్యే సమయానికి కూడా మరిన్ని తుది మెరుగులతోటి తెర మీదకి రాబోతుంది ఆదిపురుష్ అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. చూద్దాం. ఇదే వాళ్ళ మిడ్ డే డిబేట్. ఇదే అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు, అలాగే సాయిరామ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరి కాసేపట్లో వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా భరద్వాజ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే. టీజర్కి ట్రైలర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? అందరూ కూడా పెదవిరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఫ్యాన్స్ మినహాయించి. ఎలా చూడాలి? అంటే ఒకటండి, టీజర్లో అసలు బొమ్మలు కనిపించినాయి, ఇందులో మనుషుల్లా కనిపించారు అనే మాట వినిపిస్తోంది బయట. ట్రైలర్ చాలా ఎక్స్పెక్టేషన్తో చూశారు జనాలు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంత మేరకు రీచ్ అయ్యే ప్రయత్నం జరిగింది, కానీ పూర్తిగా కాదు. అంటే ఇది 500 కోట్లతో తీశారు సినిమాని అని చెప్పినప్పుడు టీజరు అదేదో యానిమేటెడ్ మూవీలాగా అనిపించింది అనే మాట బలంగా వచ్చింది. కార్టూన్ ఛానల్ చూసినట్టుగా, కార్టూన్ ఛానల్ అని, యానిమేటెడ్ ఫిల్మ్ ఏదో చూస్తున్నట్టు ఉంది అని. ఇది 3D ఎఫెక్ట్. దాన్ని మీరు యూట్యూబ్లో చూడటం వల్ల అలాంటి అనుభూతి కలిగింది అని చెప్పాడు ఆయన, ఓం రౌత్. ఇప్పుడు థియేటర్లో వేశారు ట్రైలర్, 3D ట్రైలరు. థియేటర్లో కళ్ళజోళ్ళు ఇచ్చి చూపించారు, ఫ్యాన్స్కి చూపించారు, అలాగే జర్నలిస్టులకు కూడా చూపించారు. కొంత వేరియేషన్ ఉంది, కానీ అది కూడా 3D ఎఫెక్ట్ కోసం కొన్ని మార్పులు చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే నెమళ్ళు ఇవన్నీ దాదాపుగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి శాకుంతలం సినిమా కూడా 3Dలో చేశారు. అది కూడా జింకలు ఇవన్నీ చూపించడానికి ఆ 3D ఎఫెక్ట్స్ వాడారు. దాన్ని చూసి జనాలు అట్రాక్ట్ అవుతారు, సినిమాకి వస్తారని అనుకున్నారు వాళ్ళు. కానీ నడవలేదు. అది థియేటర్లో ఫ్లాప్ కింద మిగిలింది ఆ సినిమా. కంటెంట్ ఏముంది, ఏం చెప్తున్నారు అనేదే ప్రధానం. మీరు ఏ సినిమా అయినా తీయండి, పౌరాణికం తీయండి, లేకపోతే చారిత్రాత్మకం తీయండి, ఏదైనా తీయండి, ఏ జోనర్ అయినా కానీ మీరు కొత్తగా ఏం చెప్తున్నారు, మీ వ్యాఖ్యానం ఏమిటి? రామాయణమే తీయచ్చు, తీసిన రామాయణమే మళ్ళీ మళ్ళీ తీయవచ్చు, కానీ దానిలో మీరేం ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు, ఏ వివరణ ఇస్తున్నారు అనేది ప్రధానం. రామాయణాన్ని అనేక మంది తీసినప్పటికీ ప్రతి ఒక్కరికి ఒక పర్సెప్షన్ ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి దీనిలో వాళ్ళు చెప్తారు. ఎందుకు రామాయణం ఇంతగా పాపులర్ అయింది మన దేశంలో అనేది ఇంకో చర్చ. రాముడి పాత్రనే ఎందుకు ప్రామినెంట్గా చూపిస్తున్నాం, అనేక పౌరాణిక పాత్రలు ఉన్నప్పటికీ ఎందుకు రామాయణాన్నే మళ్ళీ మళ్ళీ రాయటము, మళ్ళీ మళ్ళీ తీయటము జరుగుతోంది అనే కోణంలోకి వెడితే రాముడు ధర్మస్వరూపుడు అని చెప్తారు. రామ విగ్రహవాన్ ధర్మ అని, రాముడు ధర్మానికి పోతపోసినటువంటి విగ్రహం అని. ఏమిటా ధర్మం అంటే ఈ ట్రైలర్లో డైలాగ్ ఉంటుంది, సీతని
కాపాడుకోవటానికి నువ్వు అయోధ్య యువరాజువి, నువ్వు ఒక మాట చెబితే అయోధ్య సైన్యం వెళ్ళి రావణుణ్ణి వశపరుచుకుని సీతమ్మ వారిని తీసుకొచ్చేస్తారు కదా, ఎందుకు నువ్వు ఆదేశం ఇవ్వటం లేదు అని లక్ష్మణుడు అడుగుతాడు రాముడిని. అడిగినప్పుడు రాముడి పాత్రలో ఉన్నటువంటి ప్రభాస్ చెప్తాడు, ధర్మం కాదది, ధర్మము అనే పదం వాడు కానీ ఇది పద్ధతి కాదు. ఎందుకంటే నేను అవన్నీ వదిలేసుకుని ఇక్కడికి వచ్చా కాబట్టి ఇక్కడ నా యుద్ధం నేనే చేయాల్సి ఉంటుంది. అందుకని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మర్యాదని మీరను అంటాడు. ఈ మర్యాద అనే పదం కరెక్ట్ కాదు, అక్కడ ధర్మమే వాడి ఉండాల్సింది. అంటే డైలాగ్ రైటరు రామాయణాన్ని అనువదించేటప్పుడు అది వదిలేశాడు. ధర్మస్వరూపుడు రాముడు అని చెబుతూ ఆ డైలాగులో ధర్మము అని పెట్టుంటే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది. రాజుగా ధర్మం వేరు, రాజ్యం వదిలేసి అడవులకు వచ్చేసినటువంటి కేవలం మనిషి అతను. కాబట్టి ఇతను ఇక్కడి నుంచి అయోధ్య సైన్యాన్ని కదిలించడం అనేది కుదిరే పని కాదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుంటే బాగుండేది. రెండోది, ధర్మము అనే పదం వాడకుండా ఎందుకు ఈ మర్యాద అనే పదం వాడారు అనేది ఒక ప్రాబ్లం. అది వాడకుండా ఉండుంటే బాగుండేది, జనాలకి కన్వే అయ్యేది. ఇలా అతను ధర్మానికి పోతపోసినటువంటి విగ్రహము అని చెప్పుకున్నాం మనం. ఇది రాముడి జీవితంలో ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకోడు. మొత్తం రామాయణంలో భార్యని అడవులకు పంపేటప్పుడు కానివ్వండి, లేకపోతే తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళిపోయేటప్పుడు, భార్యను తీసుకువెళ్ళేటప్పుడు, ఏ టైంలో అయినా సరే ఆయన సొంత నిర్ణయం తీసుకోడు. శంభూక వధతో సహా ప్రతిదీ కూడా ఈ సమస్య వచ్చింది, ఇప్పుడు నేను ఎలా యాక్ట్ చేయాలి, ఏం చెయ్యాలి అని ఆయన ఆ టైంలో ఉన్నటువంటి ఇతర పెద్దల్ని సమావేశపరిచి వాళ్ళు చెప్పినటువంటి నిర్ణయాన్ని మాత్రమే అమలు చేస్తాడు. దీన్ని అంటే ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది రామాయణంలో, దాన్ని ప్రజల్లో ఇంజెక్ట్ చేయటం కోసం రామాయణాన్ని పదే పదే రాయటము, రామాయణాన్ని పదే పదే తీయటము, రాముడి పాత్రని ప్రమోట్ చేయటము జరుగుతుంది. రాముడి పాత్రను ప్రమోట్ చేయటం ద్వారా ఈ దేశంలో ఈ ధర్మాన్ని నిలబెట్టాలి అని అనుకుంటున్నారు. అందుకోసమని రామాయణం తీస్తున్నారు ఇప్పుడు. ఇది ఏ మేరకు విజయం సాధిస్తుంది అనేది చూడాలి. ఇది కంటెంట్కి సంబంధించి. రెండోది, ట్రైలర్లో రావణుడి పాత్ర చూపించారు. రావణుడి పాత్ర శివలింగం ముందు కూర్చుని ఉంటుంది, ఒక అశరీర వాణి నుంచి డైలాగులు వినిపిస్తాయి. నువ్వు బ్రహ్మాండంలో కోరినవన్నీ పొందావు, కానీ నువ్వు రాక్షసుడివే, లక్ష్మిని పొందు, నారాయణుడు అవుతావు అని అనో డైలాగ్ ఉంది. అది కొంత కాంట్రడక్టరీ డైలాగ్. ఎందుకంటే నారాయణుడు అవటం కోసం ఆయన ప్రోగ్రాం లేదు అసలు రావణుడిది. రావణుడు దాని గురించి ఏమైనా డిస్కషన్ ఉంది దేనిలో? వాస్తవ గాథలో కూడా లేదు అది. నారాయణుడు అవటం కోసం ఆయన ప్రోగ్రాంలో లేడు. ఆయన శివభక్తుడు, ఎదురుకుండా శివలింగం ఉంటుంది, ఆయన పూజ చేస్తూ ఉంటాడు. నువ్వు లక్ష్మిని పొందు, నారాయణుడు అవుతావు అనే డైలాగే అర్ధరహితం. మరి ఆ డైలాగ్ ఎందుకు పెట్టారో అది సినిమా చూస్తే కానీ అర్థం కాదు. కానీ ట్రైలర్లో ఆ డైలాగ్ వరకు మాత్రం అది కాంట్రడక్టరీ డైలాగే. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దానిలో. అలాగే బాహుబలిలో నాతో పాటు వచ్చేవారెవరు చచ్చేవారెవరు అని ఒక ఇన్స్పిరేటివ్ డైలాగ్ ఒకటి ఉంటుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అనుకరిస్తూ ఆయన లంక మీదకి దాడికి తీసుకెళ్తున్నటువంటి వానర సైన్యానికి ఒక ప్రేరణనిచ్చేటువంటి డైలాగ్ ఒకటి పెట్టారు. మీరు నా కోసం యుద్ధం చేయొద్దు, మీ వీరత్వాన్ని భవిష్యత్తు తరాల తల్లులు తమ పిల్లలకి గాథలుగా చెప్పుకునేలాగా ఉండాలి అనుకుని యుద్ధం చేయండి. అహంకారం తుదముట్టించటం కోసం మనం యుద్ధం చేస్తున్నాం, ఈ స్పిరిట్ని మీరు క్యారీ చేయండి అని చెప్తాడు. ఇది పూర్తిగా బాహుబలి స్టైల్లోనే నడుస్తుంది డైలాగ్. అంటే ఆ ఇంపాక్ట్,
అక్కడ ఏ ఇంపాక్ట్ అయితే ఆడియన్స్ మీద ఆ డైలాగ్ చూపించిందో అదే ప్రభావం ఈ డైలాగ్ చూపించాలి అనేది డైరెక్టర్ ఇంటెన్షన్. ఇలా టోటల్గా అంటే రామాయణాన్ని చెప్పటంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రాముడు నీలమేఘశ్యాముడుగా కనిపించడు ఈ సినిమాలో. అది రొటీన్గా రామాయణం చూసినటువంటి వాళ్ళకి, పర్టికులర్గా తెలుగు ప్రేక్షకులు అంటే పురాణ గాథల్లో కూడా అదే విధంగా వర్ణించటం అంటే మనకి రాముడి పాత్ర అనగానే నీలమేఘశ్యాముడిగా చూపించడం అనేది జరిగింది. కానీ టీవీ రామాయణంలో కూడా వాళ్ళు రాముడిని నీలంగా చూపించడం జరగలేదు. కాబట్టి రామానంద సాగర్ తీసిన సినిమాలో టీవీ సీరియల్లో కూడా ఆ ధోరణి లేదు. కాబట్టి దాన్నే అనుసరించారు వీళ్ళు. దాన్నే అనుసరించారు. అలాగే సీత డైలాగ్ ఒకటి పెట్టారు ట్రైలర్లో. సీత డైలాగ్ ఏంటంటే, నా కోసం శివధనస్సు విరిచాడు ఆయన, కాబట్టి ఇక్కడ అహంకారాన్ని, రావణుడి అహంకారాన్ని తుదముట్టించడానికి ఖచ్చితంగా వస్తాడని డైలాగ్. ఇవన్నీ అంటే దీనిలో కొంత రామాయణాన్ని ఫాలో అవుతూ వీళ్ళు ఇంటర్ప్రిట్ చేసిన వ్యవహారం అంతా కూడా గందరగోళంగా అనిపించింది. అంటే సార్, ఇప్పుడు రామాయణంలో గతంలో భవిష్యత్ తరాలు ఏ విధంగా ఉండాలి, ధర్మం పరంగా కావచ్చు, నీతి న్యాయం, లేకపోతే విలువల పరంగా కావచ్చు, ఎలా ఉండాలనేది రామాయణం భవిష్యత్ తరాలకు ఒక సూచిక. సో ఇది సినిమాటిక్గా టర్న్ అయ్యేటప్పటికీ ఎందుకు వాళ్ళ సొంత పైత్యం అనాలా, లేకపోతే వింత ధోరణి అనాలా, మీరు ఇందాక చెప్పినట్టుగా లేనివి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందు నువ్వు నారాయణుడు అవుతావు అని కాంట్రవర్షియల్గా చేయటం అంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా చూడాలా, లేకపోతే కంప్లీట్గా రామాయణం అర్థాన్ని మార్చి ప్రాజెక్ట్ చేసేటువంటి పరిస్థితి అనుకో? అంటే రాముడి పాత్రని హైలైట్ చేయటం కోసం జరిగిన ప్రయత్నం ఇది. నిజానికి రామాయణంలో ఒక కాంట్రడక్టరీ ఇష్యూ ఉంది. అదేమిటంటే, ఇది అంటే ఎన్టీ రామారావు గారు శ్రీరామ పట్టాభిషేకం అని ఒక సినిమా తీశారు. అందులో ఆయన రావణుడి పాత్ర వేశారు. రావణుడి పాత్ర వేస్తూ ఆయన శూర్పణఖ ముక్కు చెవులు కోసిన సందర్భంలో ఒక డైలాగ్ ఉంటుంది. చాలా స్పష్టంగా ఆయన ఏం చెప్తాడంటే, రాముడు తండ్రి కోరిక మేరకో తల్లి కోరిక మేరకో అడవుల్లోకి రాలేదు, తను ఆ మునిమృత్యుల ప్రేరణతో, ఆయన డైలాగ్ ఇలాగే ఉంటుంది, ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముడిని చూడవలను అని చెప్తాడు చాలా స్పష్టంగా. అంటే ఆయన ఖనిజ సంపదని కొల్లగొట్టుకు వెళ్ళటానికి, అంటే రాముడు రాజ్యం చేయటానికంటే ముందే ఒక రాజసూయం చేశాడు. అంటే ఇంకొక యాంగిల్ ఉంది దీనికి. అరణ్యవాసము అనగానే అయోధ్య పక్కనే ఉన్నటువంటి అడవిలో ఒక పర్ణశాల కట్టుకుని అక్కడే ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సినిమాలో డైలాగ్ ఉన్నట్టు ట్రైలర్లో డైలాగ్ ఉంది, అయోధ్య సైన్యాన్ని తీసుకెళ్లి రావణుణ్ణి తుదముట్టించేసి సీతమ్మ వారిని తీసుకురావచ్చు కదా అని. అది ధర్మం కాదు అంటాడు ఆయన. ఇలాగే అయోధ్య దగ్గరలో ఉన్నటువంటి అడవిలో ఆయన ఒక పర్ణశాల నిర్మించుకుని అక్కడే ఉండుంటే అరణ్యవాసం అయిపోయేది. కానీ అలా లేడు ఆయన. అడవుల్లో సంచారం చేస్తూ నడిచాడు. రామాయణము అనగా రాముడు నడిచిన దారి అని. వనవాసమా రామాయణమా అనేది సమస్య. అక్కడ కోరింది వనవాసం, ఈయన రామాయణం చేశాడు, నడిచాడు. ఈ నడిచే క్రమంలో చాలా జరిగినాయి. ఈ చాలా జరగటంలో భాగంగానే రావణ వధ ఇవన్నీ ఉన్నాయి. వాలిని చంపుతాడు, వానర సైన్యాన్ని తనకు సామంతులుగా చేసుకుంటాడు, రావణుణ్ణి చంపుతాడు, విభీషణుణ్ణి రాజుని చేస్తాడు, అతన్ని తన సామంతుడిగా తీసుకుంటాడు. అంటే దక్షిణాపథాన్ని గెలవటానికి ఉత్తరాపథం చేసినటువంటి ఒక ప్రయత్నంగా దీన్ని. కానీ ఇవన్నీ సినిమాటిక్గా వెళ్ళేటప్పటికి ఆ చిత్రీకరణలో హైలైట్ కోసమా, లేకపోతే ప్రేక్షకుల్ని అటెన్షన్ని మంచిగా తెర మీదకి చూపించేటువంటి ప్రయత్నంగా మొత్తం మీద అయితే ఒక తప్పుదో పడుతుందనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. సరిక దాదాపుగా బాలీవుడ్లో కావచ్చు, టాలీవుడ్లో కావచ్చు, ఒక పోలిక 25 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి హనుమాన్ చిత్రం, తేజ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన దానికి 500 కోట్ల రూపాయల చిత్రం ఉన్న గ్రాఫిక్స్కి సంబంధించి యూట్యూబ్లో ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి సామాజిక మాధ్యమాలు. అసలు దీన్ని ఎలా చూడాలి, అసలు గ్రాఫిక్స్ పరంగా కావచ్చు, చిత్రత్ర ఓవరాల్గా? అంటే గ్రాఫిక్స్ పరంగా ఇది ప్రజల్ని ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది అనేది మనకు టీజర్ రోజునే అర్థమైపోయింది.
దాన్ని 250 కోట్లతో రిపేర్ చేస్తున్నాము అని మాట్లాడారు. అంటే అప్పటికే చాలా బడ్జెట్ పెట్టేశాం మేము, అదనంగా ఇంకో 200 కోట్లు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. మేము టీజర్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ని ఆధారం చేసుకుని చాలా మార్పులు చేస్తున్నాము అనే మాట ఓం రౌత్ చెప్పాడు. చెప్పిన తర్వాత వచ్చినటువంటి ఇది అవుట్పుట్ మనం చూసాం. ఇప్పుడు ట్రైలర్ కూడా పెద్ద ఇంపాక్ట్ కలిగించేదిగా లేదు టెక్నికల్గా చూస్తే. అంటే ఈ తరహా సినిమాలు 2 పద్ధతుల్లో ప్రజలను ఆకట్టుకోవాలి. ఒకటి సబ్జెక్ట్ పరంగా, అంటే నువ్వు కొత్తగా ఏం వివరణ ఇస్తున్నావు, ఏం వివరణ జోడిస్తున్నావు అనే దాని ఆధారంగా ప్రజలను ఆకట్టుకోవాలి, ఒక పద్ధతి. రెండోది టెక్నికల్గా హై ఎండ్లో వెళ్ళాలి. ఈ 2 జరగలేదు ఇందులో అనేది అనిపిస్తుంది. అంటే టెక్నికల్గా కూడా ఇప్పుడు రాజమౌళి సినిమాల్లో ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ మనం చూసాం. అలాగే బాలీవుడ్ నుంచి వచ్చినటువంటి బ్రహ్మాస్త్ర లాంటి సినిమాల్లో జరిగినటువంటి విఎఫ్ఎక్స్ చూసాం. ఎక్కడ చిన్న తేడా వచ్చినా కానీ ప్రజలు అర్థమైపోతుంది ఇది బాలేదు, ఇది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు అని. ఈవెన్ RRR సినిమాలో అతను ఎన్టీఆర్ జంతువులన్నింటినీ తీసుకెళ్ళి ఆ బోన్ ఓపెన్ చేసి వదిలే సన్నివేశం, ఆ విఎఫ్ఎక్స్ ప్రాపర్గా డిజైన్ అవ్వలేదు, ఎగ్జిక్యూట్ కాలేదు అని చెప్పి కామన్ పీపులే బయటకు వచ్చి మాట్లాడారు. ఒక రకంగా డివైడ్ టాక్ వచ్చింది ఆ సినిమాకి. క్రమంగా అది హిట్ అయింది, కానీ ఒక డివైడ్ టాక్ అయితే మొదలైంది ఫస్ట్ టైం రాజమౌళి. కాబట్టి విఎఫ్ఎక్స్లో జరుగుతున్నటువంటి లోపాలు ఏమిటి అనేది ఆడియన్స్ ఈజీగా పట్టుకుంటున్నారు, తెలిసిపోతుంది. అంటే దానికి అలవాటు పడ్డారు. పొన్నియిన్ సెల్వన్కి వచ్చేసరికి విఎఫ్ఎక్స్ కంటే కూడా ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళి ఆయన కొంత ప్రజల కంటికి రిలాక్సేషన్ కలిగించాడు. రియాలిటీకి దగ్గరగా వెళ్ళాడు. ఆయన సెట్టింగ్స్ వాడుకున్నాడు. అలాగే న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళాడు. వెళ్ళటం వలన విఎఫ్ఎక్స్కి వెళ్ళలేదు అనేటువంటి ఒక రిలాక్సేషన్ పొందారు ఆడియన్స్. అది కూడా మాట్లాడారు ఓపెన్గా. అంత యాక్యురేట్గా సినిమా చూస్తున్నారు. ఆ చూస్తున్నటువంటి ప్రేక్షకుల్ని మెప్పించే పద్ధతిలో ఈ ట్రైలర్లో ఏమీ లేదు టెక్నికల్గా. రెండోది సబ్జెక్ట్ పరంగా కూడా చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ఇందాక నేను చెప్పినటువంటి ఉదాహరణలే చాలు. అంటే ఆయన నారాయణుడు అవటం కోసం సీతాదేవిని చెరబట్టాడు అనేది, లక్ష్మిని పట్టుకో నువ్వు నారాయణుడు అయిపోతావు అన్న డైలాగే చాలా దారుణమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ అది. కాబట్టి ఇలాంటి లోపాలు సబ్జెక్ట్లోనూ లోపం ఉంది, అలాగే టెక్నికల్గా కూడా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏమాత్రము అంటే కొంతమేరకు సరిచేసే ప్రయత్నం జరిగింది, కానీ 100% జరగలేదు అనేది అర్థమవుతోంది. ఫైనల్గా ఆదిపురుష్ అనేటువంటి సినిమా రిలీజ్ అయితే థియేటర్స్లో ఏ ప్రభావాన్ని రాబడుతుంది అనేది చూడాలి. ఇవేవీ లేని రోజుల్లోనే రామాయణాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించిన చరిత్ర ఉంది మనకి. అది లవకుశ కావచ్చు, ఆ తర్వాత బాపు గారు తీసినటువంటి సంపూర్ణ రామాయణం కావచ్చు. యథాతథంగా రామాయణం టెక్స్ట్ను ఫాలో అయిపోతూ వెళ్ళిపోయారు. ఎక్కడ ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయకుండా. దేనిలో లవకుశలోనూ అలాగే వెళ్ళారు, సంపూర్ణ రామాయణంలో కూడా అలాగే వెళ్ళారు. సొంత భావాన్ని చూపించకుండా. అంటే వాళ్ళ అభిప్రాయాలు ఏవి వ్యాఖ్యానాలు లేవు సినిమాలో. కానీ రామారావు గారు తీసినటువంటి పౌరాణికాల్లో ఆయన వ్యాఖ్యానించాడు. ఓకే. అంటే ఆయనది అయినటువంటి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉండేది ఆ సినిమాల్లో. అందులో భాగంగానే నేను ఇందాక చెప్పినటువంటి డైలాగ్ ఆర్య ద్రవిడ, అంటే ద్రవిడ సిద్ధాంత నేపథ్యంలో ఆయన రామాయణాన్ని సమీక్షించాడు ఆ సినిమాలో. ఇలా ఈ కోణం ఉన్నా కానీ ప్రజలు చూస్తారు సినిమా. అక్కడ టెక్నికల్గా బాగోలేకపోయినా చూస్తారు. దాన్ని ఆయన దానవీర సూరకర్ణ సినిమాతో నిరూపించాడు. 17 లక్షల్లో సినిమా తీస్తే 2 కోట్లు వచ్చినాయి ఆ సినిమాకి ఆ రోజుల్లో, 77లో. టెక్నికల్గా చాలా నాసిరకంగా ఉంటుంది. దారాలు కనిపిస్తాయి, తెర మీద బాణాలు వెళ్తుంటాయి, ప్రతిదీ టెక్నికల్గా చాలా ల్యాప్సెస్ ఉంది ఆ సినిమాలో. కానీ సబ్జెక్టు ప్రజలకి ఆ రోజున ఉన్నటువంటి ప్రజానీకానికి కనెక్ట్ చేసినటువంటి పద్ధతి. అంటే కుల సమస్య గురించి మాట్లాడతాడు, అనేక విషయాలు మాట్లాడతాడు. ఈవెన్ రిజర్వేషన్ ఇష్యూ లాంటిది కూడా ప్రస్తావనకు వస్తుంది ఆ సినిమాలో. అలా ప్రజెంట్ సొసైటీకి కనెక్ట్ చేస్తూ పురాణాన్ని నడపటం ద్వారా ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించాడు ఆయన.
ఈ ధోరణితో మిగిలిన సినిమాల్లో కూడా కొనసాగాడు ఆయన. రామాయణాన్ని కూడా అలా ఇంటర్ప్రిట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు, ఒక ద్రవిడ కోణం తీసుకుని. ఇక్కడ ఆ ప్రయత్నం కంటే కూడా ఇది ఉత్తరాది భారతము అనే అభిప్రాయం కలిగించేదిగా ఉంది సినిమా. అవును, ఉత్తరాది రామాయణము అని ఎందుకంటున్నానంటే రావణుడి పాత్రకి కొంత గౌరవం ఉంది సౌత్లో. అంటే నిజానికి సీతాపహరణం జరిగిందా లేదా అనేది కూడా ఒక చర్చ ఉంది. సీతాపహరణం జరిగిందా లేదా అది కావాలని, అంటే ఒక రకంగా పుకారు యుద్ధం చేశారు అని. ఇప్పుడు సద్దాం హుస్సేన్ని చంపడానికి ముందు అమెరికా అతని దగ్గర రసాయనిక ఆయుధాలు ఉన్నాయి, అందువలన అతన్ని టార్గెట్ చేస్తున్నాం అని చెప్పి చంపేశారు. చంపిన తర్వాత ఏమీ లేవని చెప్పారు. అంటే పుకారు యుద్ధము అనేది ఒక పద్ధతి ఉంది మనకి. ముందు పుకారు పుట్టించి చంపేయండి, తర్వాత ఏమవుతుందనేది చూద్దామని. ఇలా ఒక పుకారు పుట్టించడం ద్వారా ఆ హత్య జరిగింది అనడానికి కూడా రామాయణంలోనే ఆధారాలు ఉన్నాయి, బయట వెతుక్కోనక్కర్లేదు. వాల్మీకి రాసినటువంటి రామాయణంలోనే బిట్వీన్ ది లైన్స్ గనక చూస్తే, ఇప్పుడు మీరు అన్నారు ఉత్తర భారతానికి సంబంధించినటువంటి గాథగా కూడా దీన్ని మనం చూస్తున్నాం. రావణుడి క్యారెక్టర్కి సంబంధించి ఒక రిలీజియన్ వ్యక్తి ఇది చేస్తున్నాడు కాబట్టి అటువంటి మొత్తం కూడా ప్రొజెక్ట్ అవుతున్నట్లుగా కనపడిందని టీజర్ రిలీజ్ అయినటువంటి కొత్తలో వచ్చినటువంటి పరిస్థితి. రావణాసురుడి క్యారెక్టర్ అంతా కూడా వేరే మతానికి సంబంధించి ప్రొజెక్ట్ అవుతుంది. అంటే అక్కడ రావణుడి పాత్ర సైఫ్ అలీ ఖాన్తో చేయించటం అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎవరైనా చేయవచ్చు. అతను నటుడు ఆ క్యారెక్టర్ చేశాడు, దాంతో కాంట్రడక్షన్ కాదు. కానీ ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో బిన్ లాడెన్ పోలికలు కనిపించటం, బిన్ లాడెన్ని రాముడితో చంపించటం, బిన్ లాడెన్ అనే కాదు, ఇప్పుడు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వీళ్ళందరి ఫొటోస్ మనం చూస్తున్నాం రెగ్యులర్గా. ఆ ఫీచర్స్కి దగ్గరగా కనిపించేలాగా డిజైనింగ్ ఉంది ఆ క్యారెక్టర్. ఆహార్యం ఎప్పుడైతే అలా ఉందో, ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నారు అనే మాట కూడా బలంగా వినిపించింది ఈ టీజర్ రిలీజ్ అయిన రోజున. నిజానికి అది వాస్తవం అనిపిస్తుంది. అంటే రొటీన్గా వాళ్ళు తీస్తున్నటువంటి అనేక సినిమాల్లో, అంటే రైట్ వింగ్ నుంచి వస్తున్న సినిమాలు అన్నిట్లోనూ కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. అంటే పర్టికులర్గా ఇప్పుడు వచ్చినటువంటి కేరళ స్టోరీ చూసాం మనం, అలాగే కాశ్మీర్ ఫైల్స్ చూసాం. ఈ డైరెక్టర్లు ఏం చెప్తున్నారంటే చాలా స్పష్టంగా, సుదీప్తో సేన్ కావచ్చు, అంతకుముందు కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కావచ్చు, మేము ఒక మతాన్ని టార్గెట్ చేయాలనేది మా ఉద్దేశం కాదు, జరిగిన వాస్తవాన్ని చూపించాం. మీరు ఎలా తీసుకుంటే అది మీ ఇష్టం తప్ప, మీరు తీసుకునే విధానంలో తేడా ఉండొచ్చేమో, కానీ మేము పర్టికులర్గా ఇస్లాంని వ్యతిరేకంగా చూపించాలి అనేది మా ఉద్దేశం కాదు అని చెప్తున్నారు. కానీ కేరళ స్టోరీ చూస్తే ఆ సినిమాలో ముస్లిం పాత్రలన్నీ కూడా మోసపోసినట్టు, కేవలం ఒక దుర్మార్గం చేయటానికే ఈ భూమి మీద అవతరించినట్టుగా కనిపిస్తాయి. ఇస్లామేతర పాత్రలన్నీ కూడా వీళ్ళ చేతుల్లో బలైపోవడానికి సిద్ధంగా ఉన్న గొర్రె పిల్లల్లా కనిపిస్తాయి. అంచేత ఆ డిజైనింగ్ చాలు, నువ్వేం చెప్పదలుచుకున్నావో అర్థం కావటానికి. అంటే జనం కూడా చాలా వరకు వాస్తవికత కోణంలో ఏ ఉద్దేశంతో తీశారనేది కూడా ఇమీడియట్గా చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఇలా కాకుండా ఏ విధమైనటువంటి కథ లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలని ఆపాదించి, దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏమైనా ఆపాదించి తీశారనే దానికి సంబంధించి కూడా ఇమీడియట్గా జడ్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.